ఆచార్య, గురు, తత్వదర్శి అనే శబ్దాలు భగవద్గీతలో చాలా చోట్ల వస్తాయి. మన ఈరోజు టాపిక్ ఆధ్యాత్మిక జీవితానికి, జీవితంలో ఏం తెలుసుకుని ఏం చేయాలా, దానికి మనకి ఆచరిస్తూ చెప్పేటువంటి వాడు కావాలా. ఆ శ్లోకం తేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. అనువాదం: ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించి సత్యమును ఎరుగటకు యత్నము చేయము, వినయపూర్వకముగా ప్రశ్నించుము, అతని శరణాగతుడు కమ్ము, మరియు అతనికి సేవ చేయము. ఆత్మదర్శి అతడు తత్వమును దర్శించిన వాడు గురించే నీకు జ్ఞానోపదేశము చేయగలడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురు ఉన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతకం. అందరం జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరవ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. ఇది కొత్త విషయం కాదు. జీవితంలో మనకి పుట్టినప్పుడు పిల్లలు అమాయకులుగా ఉంటారు. వాళ్ళకి తల్లిదండ్రులు అలాగే నేర్పిస్తూ ఉంటారు బతకడం, ఏం చేయాలా, ఏం చేయాలా, ఏం మాట్లాడాలా, మన సభ్యత కానీ తల్లిదండ్రులు పిల్లలకి చెడిపోకుండా నేర్పిస్తూ ఉంటారు. అలాగే కొద్ది వయసు రాగానే చదువుకోవాలా, దానికి అక్షరాలు నేర్చుకోవడం, చదవడం, రాయడం. ఆ తర్వాత మనం సబ్జెక్టులు ప్రారంభమవుతాయి. సబ్జెక్టులో మన నచ్చినటువంటి సబ్జెక్ట్ డాక్టర్ అవడం, ఇంజనీర్ అవడం. మనం దానికి సమయం కాలేజీకి వెళ్ళి మీరు అనొచ్చు, మనందరూ మనం కూడా చదవడం, చదివేదాకా మనకి ఎవరు నేర్పించేవాడు కావాలా చిన్నప్పుడు కూడా మనకి. కానీ మనం చదవడం నేర్చుకుంటే మనమే చదవచ్చు కదా పుస్తకాలు చదివి. కానీ ఒప్పుకోవాలా, ఏమన్నా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అంటే
సులభంగా ఉంటుంది అది నేర్చుకోవడం. కొద్దిగా చదవడం రాయడం మీకు వచ్చి పుస్తకాలు మీద చదువుతుంటే కొంతవరకు నిజమే మీ అంతని మీరే చదివి చేస్తుంటారు. చాలా కొన్ని పుస్తకం చదివి వీళ్ళు రెసిపీ బుక్ చదువుతారు, వంటలు నేర్చుకున్నారు. ఆ రెసిపీ బుక్ తీసుకుని దానిలో ఎంత కారం, ఎంత ఉప్పు, ఎంత బియ్యం అయింది, ఇట్లా చేయండి. కానీ ఎవరిని వచ్చినాడంటే టక్కనే నువ్వు 2 నిమిషాలు మాట్లాడి లేకపోతే నా ముందు నీళ్ళు మనకు పెట్టాలా, ఏం చేయాలి అని కూడా మనం మాట్లాడడం ప్రారంభిస్తే సులభంగా మనకి తెలిసిపోతుంది విషయం. అంటే దీన్ని ఎవరు కాదనలేరు. జీవితంలో అది ఏ రంగం అయినా కూడా దానిలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే దాన్ని గూగుల్లో కూడా చూసి అది కింద మీద పడి కరెక్ట్గా డ్రైవింగ్ సింపుల్గా కూర్చొని టక్ టక్ అని చెప్పేస్తుంది. అంతే కదా, గూగుల్లో మీరు ఎత్తుక్కోవాలి. క్లచ్ అంటాడు, 1, 2 నంబర్లు ఉంటాయి అక్కడ, పార్ట్స్ అన్ని. డ్రైవర్ సీట్లో కూర్చున్న తర్వాత స్టీరింగ్ వీలు 1, క్లచ్ 2 అని చూసి ఎత్తుక్కుంటా ఈజీ. డ్రైవర్తో కూడా అనుభవం మీకు డ్రైవింగ్ నేర్పించే వాడు కూర్చుంటే టక్ టక్ అని చెప్పేస్తాం, చూపించి ఇట్లా. సో థింగ్స్ బికమ్ ఈజీ. ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో మనం అప్పుడప్పుడు భౌతిక జీవితంలో గురువు లేకుండా మన తెలివితేటలు ఉపయోగించి లేదా మనం చదువుకుని కొద్దిగా ఎందుకంటే చూసి చేస్తున్నాం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఈ విషయమే మనకి పరిచయం లేదు. మనకి ఆత్మ అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, తత్వం ఏంటి అని కూడా. అంటే భగవద్గీతలోనే కాదు, మన వేదాలు ఉపనిషత్తులు ప్రభుపాద ఆయన చాలా తాత్పర్యం తద్విజ్ఞానార్థం. మనకి జీవితంలో ఎన్నో తలనొప్పులు, సమస్యలు వస్తూ ఉంటాయి. మనం వాటికి సంబంధించిన డాక్టర్లు, వాటికి సంబంధించిన టెక్నీషియన్లు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్యలకి మనం మాట్లాడతాం. కానీ మనకి ఒక విషయం చెప్పేవాడు ఎవడు దొరకడు మనకి. అందరూ కూడా ఇక్కడ ఉంటూనే సమస్యల్ని ఎలా పరిష్కారం చేయాలి, మీకుండే రకరకాల సమస్యలకి రకరకాల వ్యక్తులు ఎగిరిపోతూ ఉంటాయి. కంటి ప్రాబ్లం అయితే ఐ స్పెషలిస్ట్ అంటారు, వెనుపూతల ప్రాబ్లం అయితే ఆ డాక్టర్ దగ్గర ట్రీట్ అందపోతూ ఉంటారు. లేదా మీకు ట్యాక్స్ ప్రాబ్లం అయితే ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గరికి పోతారు. బండి ప్రాబ్లం అయితే మెకానిక్ దగ్గరికి పోతారు. కీప్ గోయింగ్ టు సో మెనీ పీపుల్, అంటే సో మెనీ ప్రాబ్లమ్స్. కానీ మీకు మాట్లాడుతూ అసలు ఈ మన ఈ సంసారంలోకి రావడం ఒక పెద్ద ప్రాబ్లం. ఇక్కడికి రాకూడదు, వచ్చాము, మరి ఎలా బయటపడాలా, మళ్ళా రాకుండా ఉండాలంటే ఎక్కడికి పోవాలి, అసలు ఆత్మ గురించి తెలియకపోతే ఎక్కడికి పోవాలంటారు. అదే సార్ వాళ్ళు మనం రావడం పోవడం అంటే ఇక్కడి నుంచి నేను హైదరాబాద్ పోవాలా, చెన్నై పోవాలా, మా ఇంటికి పోవాలా, మధ్యాహ్నం పోయి మనం మాట్లాడేప్పుడు కదా. కానీ ఎవరిని స్వామి మాట్లాడుతున్నప్పుడు మన ఈ సంసారంలోకి రావడమే మనం చేసినటువంటి పొరపాటు. మనం ఇక్కడి నుంచి బయటపడాలా. మీరు ఎక్కడ కూడా ఏదో అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎవరైనా చెప్పారా ఇప్పుడు దాకా? అతి సంసారంలో ఈ ప్రాబ్లమ్స్ అనేవి లెక్కలన్నీ ఉంటాయి, బతుకంతా కూడా ఉంటాయి, జీవితం అంతా కూడా ఉంటాయి. కానీ మీకు ఏదో యాక్సిడెంట్ అయ్యి పర్మనెంట్ గా ఉండే ప్రాబ్లం వచ్చేస్తుంది. డాక్టర్ ఏముంది, ఈ ప్రాబ్లం మీ బతుకంత గడపవచ్చు, లీవ్ విత్ దిస్ ప్రాబ్లం ఉంటాయి. అందరికీ ఉంటాయి, ప్రతి ఒక్కరికి. అంటే ఈ సంసారం మనం ప్రాబ్లమ్స్ తప్పించుకోలేము. మామూలుగా మనం ట్రబుల్ షూటింగ్
ట్రబుల్ షూటింగ్ చేస్తూ ఉంటాం, కానీ వన్ ట్రబుల్ ఆఫ్టర్ ది అదర్ వస్తాం. అంటే ఈ శబ్దం గురు అనేటువంటి సంస్కృత పదం అది. గురు అంటే హెవీ అంటే ఆయన ఇచ్చేటువంటి జ్ఞానం అంతిమ జ్ఞానం, వేదాంతము. అంతం అనే శబ్దం అక్కడ కూడా వస్తుంది కదా, వేదాంతము. వేద అంటే సంస్కృతంలో జ్ఞానం. తద్విద్ది ఎరుగుము, తెలుసుకొని జ్ఞానం. వేద ఈ శబ్దాలని విజ్ఞానం, వేదాంతం. వేద అంటే నాలెడ్జ్. ఇదే అందుకే వేదాంతం అంటే అదే హిందువులకి, వేదాలు హిందువులకి. మీరు వేద అనే పదానికి అర్థం తెలుసుకుంటే జ్ఞానం. జ్ఞానం అందరికి కావాలి. వేదాలు మేము హిందువులం కాదు, మేము చదవాలి, మేము వ్యాజ్ఞానంలో ఉండిపోతాం. అంటే వాళ్ళకి అట్లా ఉండొచ్చు. నేను ముస్లిం సార్, మేము విగ్రహాన్ని పూజ చేయకూడదు, నేను క్రిస్టియన్ సార్, మీరు పెట్టి తిండి తినకూడదు. వాడు హోటల్లో తింటాడు చెత్త, అదే చక్కగా శుద్ధంగా తయారు చేసి చక్కటి భావనలతో శుద్ధంగా తయారు చేసి మందిరం నుంచి పెడుతున్నాడు కదా తినకూడదు అంటాడు. ఆ హోటల్లో పోయి వాడు స్నానం చేయకుండా వాడు గలీజ్ కాబట్టి వాడు చెత్త ఆలోచన, వాడు ఆటలు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టేస్తాడు. దాని అంటారు ఫెనాటిసిజం. ఫెనాటిసిజం అంటే నేను క్రిస్టియన్ కాబట్టి ఆ హిందూ మందిరంలో పెట్టింది ఎంతమందిని చూసినారు ధనం సార్ అంటారు. అందుకని పాడైపోయింది పెట్టారు, అందుకని కుళ్ళిపోయింది పెట్టారు. తినకూడదు. మీరు అంతకంటే నాన్సెన్స్ థింగ్ బజార్లో మీరు తింటున్నారు. వాడు కాలువలో ప్లేట్లు కడిగాడు, కాలువలో ప్లేట్లు కడిగి వాడు ఆ కాలువ నాడు తన కూరగాయలు కడిగి వండి పెడుతున్నాడు. మీరు అది తింటున్నారు మీరు. కానీ ఇళ్లలో మందిరాల్లో మోసంగా మంచి వాడి కడుగుతాం కదా. ఆయన బజార్లో ఉంటాడు, నీళ్ళు అక్కడ వస్తాయి, వాడి టైం అక్కడ ఉంటుంది. అదంతా కమర్షియల్, డబ్బు కోసం. అంటే అట్లా చూసి టక్కని ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అంత ఆలోచన ఉండదు. నేను ఎక్కడ పడితే అక్కడ తింటున్నా, వాళ్ళది ప్రేమగా చక్కగా సిద్ధంగా తయారు చేస్తే ఎందుకు జరగదు. మధ్యలో మతాన్ని పెట్టి మనం అపరాధం చేయడం ఎందుకు, లేదా మనం అవకాశాన్ని పోగొట్టుకోవడం ఎందుకు. పాయింట్ వచ్చి తద్విజ్ఞానార్థం సగురం ఏవాభిగస్యే. మనం పూర్తి జ్ఞానాన్ని పొందాలంటే జ్ఞానం, భౌతిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మీకు భౌతిక జ్ఞానం కూడా తెలుస్తుంది. భగవద్గీత చదివితే ఇప్పుడు జనాలకు భౌతిక జ్ఞానం ఉంది, అయినా కూడా వాళ్ళు సారాయి తాగుతున్నారు, మాంసం తింటున్నారు. వాళ్ళు ఏం చేయాలో తెలియకుండా రకరకాలుగా వాళ్ళు బతుకుతున్నారు. అంటే వాడికి ఒక సబ్జెక్ట్ గురించి కొంత జ్ఞానం ఉంది, కానీ వాడికి బతికే జ్ఞానం లేదు. అంటే విజ్డమ్ అంటే ఓవరాల్ జీవితాన్ని ఎలా గడపాలి. నాలెడ్జ్ పలానా ఒక ఏసీ మెకానిక్ మీ పద్ధతిలో, లేదా మీకు మీ ఎన్నేళ్ళ అనుభవంలో ఇట్లా మీరు అనుకుంటుంటే ఈ రకంగా బతకాలి. కానీ భగవద్గీత చదివినట్లయితే, భగవద్గీత జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి తెలుస్తుంది ఏ రకంగా. అందుకే అన్నారు ప్రభుపాద స్వామి, ఆయన అన్నారు, మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపితే మీ భౌతిక సమస్యలు కూడా, ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు గడిపితే మీ భౌతిక సమస్యలు కూడా 80% అవే పోతాయి.
అంటే ఆధ్యాత్మిక జీవితంలో మనం పోతామంటే అంటే తెల్లవారు లేవమంటారు, అది అంటారు మాంసాహారం లేవద్దంటారు, సరే సిగరెట్లు తాగద్దంటారు. అవి తాగకుండా ఉండగలగడానికి మీరు హరే కృష్ణ మంత్రం జపం చేయండి అంటారు. సింపుల్ గా చెప్పేసిపోతున్నా, మీరు మాంసం తినొచ్చు సార్, ఏదో సుఖం అనుభవించాలి కదా మనకి, ఏదో జీవితంలో ఏదో ఒక రసం ఉంటుంది, ఏదో ఒక ఎంజాయ్మెంట్ జనాలు. మీకు హరే కృష్ణ మంత్రంలో భగవాన్ నామంలో మీకు ఎప్పుడు దొరుకుతూ ఉండేటువంటి శుద్ధమైనటువంటి అంతులేనటువంటి శుద్ధమైనటువంటి ఎప్పుడు దొరికేటువంటి అన్లిమిటెడ్, ఆల్వేస్ అండ్ ప్యూర్. అంటే ఇంక జీవితం అంతా కూడా మీరు ఈ విధంగా గడపగలుగుతారు. భగవంతుడు మీకు తోడుంటే మీకు ఎన్నో రకాలుగా సమస్యలు పోవడం కానీ, ఆయన తెలివితేటలు ఇవ్వడం కానీ, అవి తట్టుకునే శక్తి భగవంతుడి దయ అంటే సమస్యలు పోవచ్చు. భగవంతుడి సమస్యలు అట్లాగే ఉంచాడు. ఎందుకంటే ఈ సమస్య కాదు మనకి అసలు సమస్య, అది మనం చెప్పుకోబోతున్నాం. చాలా మంది జీవితంలో సమస్యలు ఏంటి అంటే జనాలు ఎందుకు చెప్తారు, కానీ ఆధ్యాత్మిక గురువు మనకి చెప్పేది అసలు సమస్య డబ్బుల సమస్య కాదు, పెట్రోల్ సమస్య కాదు, తిండి సమస్య కాదు, మనకి అది కాదు ఇది కాదు, నిరుద్యోగం సమస్య కాదు, కానీ అసలు సమస్య ముసలితనం, రోగం, సాగు అసలు సమస్య. అంటే మనకి దగ్గరైన వాళ్ళందరికీ మనం దూరం అయిపోవాలా. రేపు మా అమ్మ బర్త్డే, కంప్లీటింగ్ 95, టికెట్ బుక్ చేస్తున్నా, రమ్మని పిలుస్తున్నా. కొంచెంసేపు ఇట్లాగే మాట్లాడాలి వాళ్ళతో. నేను ఏమో మాటలు లేకుండా వాళ్ళు మీరు ఎంత పోటీకి వెళ్ళాడినా కూడా 95 ఏళ్ళు, ఏదో ఇంకా 90 ఏళ్ళ దాకా మనం కలిసిన నా పిల్లల్ని చూసుకోగలుగుతున్నా. ఆమె ఇంకా మనకి అందుబాటులో ఉంది. అంత వినడానికి బాగానే ఉంది కదా, 95 ఏళ్ళ నుంచి తల్లి. కానీ ఒప్పుకల ఒకరోజు వియోగం అనేటువంటి కలుగుతుంది, కలగక తప్పదు అనగల తలకాయ పని అనగల. ఏం చేసుకోండి ఒకరోజు జీవితంలో ఒప్పుకోండి. ఇట్స్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అప్పుడప్పుడు మీరు చూస్తారు మీ జీవితంలో తల్లిదండ్రులు పేదవాళ్ళుగా ఉంటారు, కానీ జీవితంలో ఒక మంచి ఫ్రెండ్ అనేవాడు మీ జీవితంలోకి వస్తాడు. వాడికి స్తోమత ఉంది, ఈ తల్లిదండ్రులు చేయడం కంటే ఎక్కువ సాయం వాడు చేస్తూ ఉంటాడు. మీకు తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చారు, కానీ మీకు జ్ఞానాన్ని లేదు, మిమ్మల్ని సుఖపెట్టలేదు. వాళ్ళ దగ్గర ఏర్పాటు లేకపోతే పాప ఏం చేస్తారు అంటే మీకు తల్లిదండ్రులు కంటే మీ ఫ్రెండ్ ఎక్కువైపోతాడు. నేను అన్ని ఇస్తున్నాడు. అలాగే గురువు గారు మాకు ప్రభుపాద, తల్లి బతికే ఉంది, మాకు ప్రభుపాద. ఎందుకంటే ఆయన మాకు అన్ని విధాలా తినడానికి ఏర్పాటు చేశాడు, ఉండడానికి ఏర్పాటు చేశాడు, బతకడానికి ఒక దారి చూపించాడు. మాకు అనుభవం, ఇదేదో కల్పనలు కాదు, ఇదేమి మనం ఊహాగానాలు కాదు. ఏదో తాగినాడు కూడా వాడు తెలిపోతూ ఉంటాడు కాదు, అది ఇట్లాంటి ఫాల్స్ ఎంజాయ్మెంట్ కాదు. భక్తులు అంటే తాగినాడు కూడా కొంతసేపు తెలుగు ఎట్లా తాగుతున్నారు, సాయంత్రం అమృతం తాగుతున్నారు, పరిగెడుతున్నారు. అంటే వాడు బాధలు తట్టుకోలేక సారాయి తాగుతున్నారు. వాడు తెలుసు సారాయి అది మీ బాధల్ని పోగొట్టడం, సారాయి రోజంతా మత్తును కలిగించడం, సారాయి లాంగ్ హాని చేస్తుంది. కానీ వాడికి వేరే దారి తెలియట్లేదు. వాడికి ఉన్న పరిస్థితుల్లో నాకు సమస్యలు ఉన్నాయి, తాగేసింది కనీసం 3 గంటలు
ఆ సమస్యను మర్చిపోయి మత్తులు పడి మన బయటికి రావాలి కదా, మత్తులు ఇంకా పెద్దగా వస్తాయి ఆ సమస్యలు. నేను మీరు వాటి సమాధానం వెతకటం లేదు కాబట్టి సమస్యలు మీరు బలహీనపడుతున్నారు, ఈ సమస్యలు పెరుగుతున్నాయి. అంటే వడ్డీలు పెరుగుతూ ఉంటాయి కదా, అప్పులు పడుతున్నట్టుగా టాగేసి పండుకుంటారు. కానీ ఇప్పటికి ఆ ప్రిన్సిపల్ మీరు తీసుకునే అమౌంట్ 5 లక్షలు అయితే ఇప్పుడు 6 లక్షలు అయింది. మీరు దాన్ని సమాధానం ఎత్తకపోతే పెరిగిపోతా ఉంటుంది, నువ్వు ముచ్చుతుంది. 5 లక్షలు మీరు తీసుకున్న వాడికి 10 లక్షలు ఇవ్వాల్సి వస్తే నువ్వు తీసుకోకుండా కనీసం నా డబ్బులు నాకుండేవి కదా, డబ్బులు అయిపోయింది కదా. అంటే ఇవన్నీ కూడా సమాధానాలు కాదు జీవితంలో. భగవద్గీతలో కృష్ణుడు ఆచార్యుడు అనే పదాన్ని కూడా ఉపయోగిస్తాం. ఆచార్యుడు మన ఏదో మిమ్మల్ని బెరగాళ్ళు చేయడానికి మిమ్మల్ని అమాయకులు చేసి మిమ్మల్ని అది సమాధానం మేము కూడా పాటిస్తూ ఉంటాం. అంటే ఏదైనా మనకి నచ్చ చెప్పడమే కాదు, మనల్ని నమ్మించడమే కాదు, అంటే మేము మిమ్మల్ని నమ్మించడమే చూస్తున్నాం కదా. ఇప్పుడు మీకు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాం, మీకు భగవద్గీత మీకు నమ్మకం కలిగేట్టు ఆ భగవద్గీత అర్థం చేయడం, అది మీకు కృష్ణుడి మీద నమ్మకం కలిగేట్ చేయడం, కృష్ణనామం మీద నమ్మకం కలిగేట్ చేయడం చేస్తున్నాం కదా. నేను మాకు పని చేస్తాను, అది మీ అనుభవంతో మాట్లాడతానంటే ఆచార్యుడు ఆచరించి మాట్లాడేటువంటి వాడు. అదేదో ఇతరులకి ఉపదేశాలు ఇవ్వడం కాకుండా నేను ఈ ఉపదేశాలు నేను జీర్ణం చేసుకున్నాను, తర్వాత నేను వీటి ఫలితాన్ని పొందుతున్నాను, మీరు కూడా చేస్తున్నాను. దానికే ఎవరైనా వాళ్ళు యోగా చేస్తూ, యోగా అంటే భక్తి చేస్తూ వాళ్ళు మాట్లాడుతుంటే అది మనలో కూడా చేస్తున్నాం. ఈయన ఇంత మనకి కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు, ఈయన ఇంత మనకి వివరించి చెబుతున్నాడు. అంటే మనం దీన్ని మనం కూడా ప్రాక్టీస్ చేస్తుంటాం. ఇక్కడ ఈ శ్లోకంలో చెబుతుంది, తద్విజ్ఞానార్థం సగురు ఏవాభి గస్య. ఇది ఉపనిషత్తులో వస్తుంది. గస్యత్ అంటే మనం గతి లేదు, లేదా వేరే గత్యంతరం లేదు, స్వీకరించవలసే ఉంటుంది. మనం తెలుగులో కూడా వాడుతుంటాం. అంటే తప్పది. అంటే జీవితంలో నిజంగా సుఖపడాలంటే, నిజంగా బయటపడాలంటే ఇక్కడ దొరికేటువంటి సుఖాల కంటే మేలైనటువంటి సుఖాన్ని పొందాలన్నా ఇక్కడ మనం భక్తి మేము చేస్తున్నాం, బాగానే ఉంది. దాంతోపాటు ముసలితనం కూడా ఉంది కదా, దాంతోపాటు శరీరానికి రోగాలు సమస్యలు, భక్తి బాగానే ఉంది. కానీ ఈ శరీరానికి పడే సమస్యల్ని దాంతో మనం వేగాలి కదా, తప్పించుకోవడం. మేము మీకేమి అత్యాస చూపించటల్లా. మీరు భక్తి చేస్తే మీకు ముసలితనం రాదు, భక్తి చేస్తే రోగం రాదు. ఎందుకంటే మీకు చెబుతుంది, మనం భక్తి చేసేది ఇక్కడ నుంచి బయటపడ్డం కోసం. ఇక్కడ మనం జనాన్ని మిస్లీడ్ చేయటం. అంటే చూద్దాం, ఈ శరీరానికి మనం ఇవి తప్పు,
జన్మ మృత్యు జరా వ్యాధి భగవద్గీత శ్లోకం 13 అధ్యాయం. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ప్రపంచంలో మనం ఎక్కడికి పోయినా కూడా ఇది తప్పించుకోవడం. మనకి తెలిసినటువంటి భూమి మీదే కాదు, మీరు వెళ్ళగలిగితే యోగా ద్వారా మనం స్వర్గలోకాలకి, ఇంద్రలోకానికి, చంద్రలోకానికి పోవచ్చు. అక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడికంటే కూడా మెరుగైనటువంటి ప్రమాణం, అంటే స్వర్గలోకాలంటే స్వర్గ సుఖాలు అనిపిస్తున్నారంటే దాని అర్థం స్వర్గాల్లో చాలా హై స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. పేదవాళ్ళు ధనికుల జీవిత ప్రమాణాలుగా బాగా డబ్బు ఉన్న వాళ్ళ ఇళ్లలో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి, పేదవాళ్ళ ఇళ్ళు ఆ సౌకర్యాలు ఉండవు. దాంతో పోల్చినట్లయితే మనం జీవన ప్రమాణాలు ప్రమాణంగా ఉంటాయి డబ్బున్న వాళ్ళ ఇళ్లలో. లేదా భారతదేశంలో ఉంటాం, టెక్నాలజీ బాగా ఉన్నటువంటి చోట ఇంతకంటే కూడా ఎక్కువ మనకి సదుపాయాలు ఉంటాయి. ఆ రకంగా ఆశ్చర్యం లేదు. స్వర్గాలు భగవంతుడి ఏర్పాటు వల్ల, భగవంతుడు రకరకాల పరిస్థితులు ఏర్పాటు చేశారు. భూమి మీద రకరకాల పరిస్థితులు, ఈ సృష్టిలో కూడా రకరకాల పరిస్థితులు. మన అదేదో అపనమ్మకంగా చూడక్కర్లేదు. భగవద్గీతలో స్వర్గం నరకం ఏంటంటున్నాడంటే, ఇక్కడ ఈ భూమి మీద రకరకాల పరిస్థితులు, బహుశా ఇతర గ్రహాలు వేరే పరిస్థితులు భగవంతుడు ఆయన అట్లా ఏర్పాటు చేశారు. ఈ రకంగా దీని అంటారు స్టాండర్డ్స్, లివింగ్ స్టాండర్డ్స్. కానీ మనకు కావాల్సినటువంటిది ఎప్పుడు సమస్యలు లేనటువంటి, మనకి ఎప్పుడు ప్రేమగా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి. అందరూ కూడా ప్రేమ కోసం బతుకుతున్నాడు. కానీ ఈ సంసారంలో ప్రేమ మనకి భంగపాటు కలిగిస్తాడు. నేను చెబుతా ఉన్నాం, మీరు ఎంత ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తే అంత మీరు ఇబ్బందులు పడుతుంటారు. అందుకే వాళ్ళు లేనప్పుడు, వాళ్ళకన్నా జరిగినప్పుడు ఎవరిని ఎంత ఎక్కువ ప్రేమిస్తే సంసారంలో అంత పెద్ద మీకు జట్కా, అంత ఆఘాతం కలగకపోతుంది. అంటే కదా, మీరు అంత ప్రేమ లేకపోతే దరిద్రం ఎంత న్యూస్ లాగా ఎంత వెళ్ళి పెడతాం. ప్రేమ ఎక్కువ ఉందంటే అయ్యా ఇది ఎట్లా భరించాలి, ఇది తయారవుతాం మనం. అంటే ఎవరిని ప్రేమించాలో కూడా తెలుసుకోవాలి. అది ఇక్కడ ఏమైనా ఆనందానికి పోతే దాంతోపాటు కొద్దిగా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడైనా మీరు ఆనందానికి పోతుంటే దానివల్ల ఉండే, అంటే ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి పరిణామం ఉంది ఈ భూమి మీద. ఏదైనా ఎత్తుకోండి, ఒక భక్తిని తప్పించి సైడ్ ఎఫెక్ట్స్ ఏది తీసుకున్నాను. మీరు కారు తెచ్చుకుంటారు కంఫర్ట్ కోసం, దానికి వచ్చే ప్రాబ్లమ్స్ వేగారు, యాక్సిడెంట్ కావచ్చు, దాన్ని ఖర్చుతో కూడిన పని, దానికి కాలుష్యంతో కూడిన పని. కాలుష్యం ఉంటుంది, ఖర్చు ఉంటుంది. మీరేం మెకానిక్ మంగళ దగ్గర పోయి కూర్చోండి, మీరాదు అన్ని ఎక్కడ నేర్చుకుంటారు. మీరు రిఫ్రిజరేటర్ ప్రాబ్లం వస్తే మీరు చేసుకోలేడు. వాడు రిఫ్రిజరేటర్ మెకానిక్ ఇవ్వాలి, సౌకర్యం ఉంది, ఫ్రిడ్జ్ తెచ్చి పెట్టుకుంటే. కానీ అది అలవాటు అయిపోతే దానికి అన్ని రిపేర్ వచ్చిందంటే అది అట్లా కూరగాయలు ఫ్రెష్గా అట్లా ఉంటాయి. సమస్య కదా. అంటే ఇక్కడ ఉండేటువంటి సౌకర్యాలు అన్నిటి వెనకాల పొంచి, దాని వెనకాల మీకు ఇబ్బంది కలిగించేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. కానీ మనం మాట్లాడేటువంటి గురువు గురువు అంటే లఘు, లఘు అంటే లైట్, గురు అంటే హెవీ. అంటే ప్రారంభంలో మన గురువు చెప్పే విషయాలు, గురువు చెప్పేటువంటి మిమ్మల్ని ఇది వదిలిపెట్టండి, అది వదిలిపెట్టండి వెంటనే కాకపోయినా కూడా ఇన్ ది కోర్స్ ఆఫ్ టైం. అంటే భగవంతుడి నియమాలు
మనం మామూలుగా చిన్నపిల్లలు నేర్పిస్తే ఇప్పుడు మీకు ఉల్లిపాయ అలవాటు వస్తుంది చెప్తున్నాడు చెప్పారు కదా, అలవాటు అయిపోయింది మనకి. సో అలవాటు అయిపోయింది కాబట్టి వదలది కష్టం అవుతుంది. ఇది చిన్నప్పటి నుంచి అది అలవాటు చేయకపోతే అతను అది దానిలో అనేటువంటిది మీకు తెలియదు అనే కదా. ఇప్పుడు నేను బీడీ తాగలేదు, సారా తాగలేదు. ఇక్కడ వాడు అలవాటు అయిపోయి 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి వాడికి అలవాటు అయిపోయింది. వాడిని మానమంటే వాడు దొంగచాటుగా తాగుతాడు, వదలలేనంటాడు. వాడు తాగేసిన తర్వాత దాన్ని ఏమంటారు, దాన్ని లవంగం లేకపోతే యాలకులు తినే వాసన రాకుండా బీడీ కప్పు కొడుతుంది. దగ్గర బీడీ తాగుతాడని చెప్పేసి సిగరెట్ తాగుతాడు, అదే పళ్ళకి అంటుకుపోతుంది. అన్ని కొట్టినది అంటుకుంటే వాడు కవరప్ చేసుకోవడానికి అది నెలలు రావచ్చు, కానీ తెలిసిపోతుంది. పళ్ళు చూస్తున్నా కొద్దిగా వాసన కొద్దిగా వస్తూనే ఉంటుంది. అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. పాయింట్ వచ్చి మనకి చిన్నప్పటి నుంచి అసలు నిజానికి ఈ జ్ఞానం అనేటువంటిది చిన్నప్పటి నుంచి మనం నేర్పించినట్లయితే సులభంగా మనం రాంగ్ డైరెక్షన్ మళ్ళీ అవన్నీ రివర్స్ చేసుకోవాలా. చేసుకోవాలంటే మళ్ళీ ఇటు పోవాలి, మనం ఇక్కడి నుంచి విజయవాడ పోవాలా, దారి తెలియకపోయినట్టు తిరుపతి డైరెక్షన్ వెళ్ళిపోతారు. కానీ నైట్ పెట్టించిందండి కావాలి రావాలి కదా, మళ్ళీ 10 కిలోమీటర్ వెనక్కి రావాలి కదా, పెట్రోల్ ఖర్చు అంది, టైం వేస్ట్ డిలే. ఈ రకంగా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. బట్ ఇక్కడ ఏం నేర్చుకోవడానికి కూడా వయస్సు అలా చిన్నప్పుడు నేర్చుకోవడం సులభంగా ఉంటుంది. అది మెదడు చురుగ్గా ఉంటుంది. చాణక్య పండితుడు చెప్పాడు ఆయన 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యలో పిల్లలకు మీరు ఎలాంటి అలవాట్లు చేయాలన్నా కూడా 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యలో, అంటే 15 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఎదురు తిరుగుతారు. 15 ఏళ్ళ మీరు నేర్పించు 7 గంటలకు నిద్రలేవడం అన్నట్టు 15 ఏళ్ళకి మీరు తెలుసుకున్నారు అబ్బాయి చదువుతారు. అంత ఈజీ అయినా అలవాటు. మీకు 7 గంటలకు నిద్రలేవడం 4 గంటలకు రమ్మంటే అది వీలు కాదు. ఎందుకంటే 3 గంటలు నిద్ర ఎలా వదిలిపెడతారు. ముందర నిద్రపోవాలి, ఆయన తెల్లారు మనకు బాగున్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు ముందర నిద్రపోయిన కూడా ఆయన తెల్లారు మళ్ళీ నిద్రపోవాలి. ఎందుకంటే ఆ టైం బాగా పవర్ఫుల్గా ఉంటుంది. ఏ అలవాటు అయితే అలవాటు. మనకి తెల్లారు నిద్ర లేవడం అలవాటు అయితే మనం పడుకోబుద్దిగా, ఎందుకంటే దాని బెనిఫిట్స్ మనకు అర్థమవుతుంది. తెల్లవారు వేస్తే చాలా మనకి మంచి చలాకీగా చురుగ్గా ఉంది. ఫస్ట్ తెల్లవారుగా ఉంది అవడం వల్ల మీ శరీరంలో ఎంతో ఆరోగ్యం కలుగుతూ ఉంటే ఎవరు పోగొట్టుకుంటారు? తెలియనటువంటి మూర్ఖులు. రోజులో అమూల్యం అనేటువంటి సమయం దాన్ని వాళ్ళు వేస్ట్ చేసి ఆ తర్వాత చదివింది గుర్తుపెట్టుకోలేక, తినదాలక, ఆరోగ్యం సరిగా లేక, డబ్బు అంతా డాక్టర్ దగ్గర పాటు చేసుకుంటే అది తెల్లారి ఎంత పోతుంది. తెల్లారి పోతాయి కదా. అంటే ఈరోజు మనం చెప్పుకుంటుంది టైం అయింది. జీవితంలో ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఆత్మను తెలుసుకోవాలన్నా, భగవంతుని తెలుసుకోవాలన్నా అది మీకు గురువు యొక్క అవసరం కొద్దిగా పరిచయం ఇచ్చి కొద్దిగా మాట్లాడారు మనకు ఉండేటువంటి టైంలో. కానీ గురువు మనకి ఏం విషయాలు ఎలా నేర్పిస్తాడు, ఆత్మ ఉందని మనకి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి అంత శాస్త్రం ఇచ్చి ప్రస్తుత అనుభవాన్ని కలిపి మనకి ఒప్పుకోవాలి. ఉదాహరణకి చనిపోయిన వాడికి బతికి ఉన్న వాడికి తేడా అయింది. బతికి ఉన్న వాళ్ళు ఉన్నవన్నీ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నాయి, కానీ వాడు వచ్చాడంటాం. ఏం
అంటే మనకు కనిపించినట్టు ఏదో మిస్ అవుతాం. అంటే కనిపించడం అంటే అది చాలా సూక్ష్మమైంది. ఒకటి కనిపించకపోతే దాంట్లో ఆత్మను మనం ఈ కాళ్ళతో చూడలేము. ఏమైనా చేసుకోండి, ఆత్మని ఈ కాళ్ళతో డాక్టర్ గారు హార్ట్ సర్జన్ ఆత్మ అనేది గుండె ఏరియాలో ఉంటుంది. అంటే ఎక్కడ ఉండాలి ఆత్మ అనేది ఉంది. ఆ తలకాయలో ఉందా, ఈ గొంతుకులో ఉందా, అది గుండెలో ఉందా, ఎక్కడుంది ఆత్మ అనేది శాస్త్రాలు చెప్తాయి. హృదయం ఏరియాలో ఆత్మ హృదయంలో ఉంది. అందుకే తెలియకుండా మనం వాడు గుండెలో పొడిచారంటే పడిపోతాడు. అదే మీరు కాళ్ళలో పొడిస్తే వాడు రావాడు, వాడి చేతిలో పొడిస్తే రావాడు. తిన్నగా మనిషిని తప్పాలంటే హత్య, అది గుండె మీద. ఇంకోటి వాడు బతికే అవకాశం ఉంది. అంటే ఆత్మ ఉండడానికి వీలైనటువంటి పరిస్థితి మీరు క్రియేట్ చేశారు. ఆత్మ ఉండేది అక్కడ చేతిపోయిన వాడు బతుకుతాడు. గుండె ఏరియా డ్యామేజ్ చేసేస్తే ఆత్మ అక్కడ ఉండడానికి లేదు. ఆత్మ మీరు గుండెని తరివేస్తే ఆత్మ తలకాయలో పోతుంది. గుండెని తరివేస్తే ఆత్మ ఇంకో వీలు కాదు. ఆత్మ ఉండేటట్టు ప్లేస్ అది ఆరోగ్యంగా వరకు బదులైపోయేది పోతారు అక్కడి నుంచి. అప్పుడు మనం బ్రెయిన్ డ్యామేజ్ అంటాం. బ్రెయిన్ డ్యామేజ్ అంటే గుండె నుంచి శక్తి కానీ, గుండె నుంచి రక్త ప్రసరణ కానీ, గుండె నుంచి ఆక్సిజన్ కానీ ఆ బ్రెయిన్కి సరిగా అందటం. గుండె నుంచి శక్తి కానీ, ఆక్సిజన్ కానీ, తర్వాత ఇది రక్త ప్రసరణ సరిగా అందటం లేదు. కాబట్టి ఎవడు బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం సరిపోదు. గుండె ఆగిపోవడం వల్ల బ్రెయిన్ కాస్త పనిచేయదు అంటే కదా. ఈ రకంగా ఆత్మ అనేది అది మనకి ఈ కళ్ళతో చూసేది కాదు. ఆత్మ అనేది చాలా సూక్ష్మమైంది. కానీ ఈ శరీరంలో వ్యక్తి ఎవడంటే ఆత్మ. మీరు మామూలుగా నన్ను సుఖదేశం అంటారు, కానీ నిజానికి చనిపోయిన కూడా సుఖదేశం శరీరం అక్కడే ఉంటుంది. ఆయన పోయాడు అంటారు. ఎవడు పోయాడు? ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది. లక్షణాలు, స్వభావం, పర్సనాలిటీ మనలో వేరువేరుగా ఉంటాయి. మన బిహేవియర్, మన స్వభావం, మన వాడేటువంటి శబ్దాలు, మన లైఫ్ స్టైల్, మీరు ఏమి ఇష్టపడతారు, అంత వేరుగా ఉంటాయి. మీరు మంచి వ్యక్తే, నేను మంచి వ్యక్తే అని ఒక తేడాలు ఉంటాయి కదా. ఈ రకంగా దానికంతా కారణం ఆత్మ. మనందరూ భగవంతుడు మనందరినీ ఒక రకంగా తయారు చేశారు. అందరం భక్తులు. ఆయన కూడా మళ్ళా ఈ భక్తులు ఇటు చేస్తారు, ఆ భక్తులు ఇటు చేస్తారు అంటే అందరం భక్తులే. మనం ఎవరు కూడా నియమాలు ఉల్లంఘించటం లేదు. నేను మాట్లాడే రాజకీయ నేను కాదు, రాజశేఖర్ గురించి మాట్లాడిపోయాడు. తేడా చూస్తారు. రాజశేఖర్ మాట్లాడే పద్ధతి ఇట్లుంటుంది. మహారాజుకి వచ్చారు, ఆయన ఇట్లా మాట్లాడతారు. మీ బామ్మర్దా, ఆయన కూడా భక్తుడు, ఆయన కూడా మాట్లాడతాడు. మనం వివరించే పద్ధతులు కదా. వీఆర్ ఆల్ ఇండివిజువల్స్. విషయం అదే, సబ్జెక్ట్ కూడా అదే, మాట్లాడే పద్ధతి మారుతుంది. బికాజ్ వీఆర్ ఆల్ ఇండివిజువల్స్. ఈ రకంగా గురువు అంటే అది అంతిమ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు. అంటే ఆత్మ, పరమాత్మ. దానివల్ల మనకు అన్ని సమస్యలు ఈ భూమి మీద సమస్యలు పోవు. మీరు భగవద్గీత చెప్పిన పద్ధతి బతికినట్లయితే మీరు వెతుకుతున్నటువంటిది నిజవుతాడు. మీరు ఈ భూమిని స్వర్గంగా చేయడానికి ప్రయత్నం చేయమాకండి. ఆల్రెడీ స్వర్గం ఉంది. కృష్ణ భగవద్గీత చెప్పిన పద్ధతి స్వర్గానికి పోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నారు? బ్రేక్ డౌన్ అంటే పెద్ద పెద్ద కంప్యూటర్ బ్రేక్ డౌన్ అవుతా. అంత
బ్లాక్ సిస్టమ్ ఎన్నో జరుగుతుంటాయి ఇక్కడ. ఏం చేసుకున్నాం ఎందుకంటే ఇది కాదు ఇక్కడ సమస్యలు. ఇక్కడ భగవంతుడు కలబెడుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు అంటే ఏం చేసినా కూడా. అంటే మోడీ గారు హైఫై అరేంజ్మెంట్స్ అంటే దానికి ఆయన ప్రాణానికి ఆరికలుకుంటా అందరికి తెలుసు. ఏదైనా అయిపోతుంది అది విమానం నిప్పంటుకుంటే అది జరిగినట్టు బాంబేలో జరిగినట్టుగా జరగాలని చెప్పలేం కదా. మెకానికల్ ఫెయిల్యూర్ తప్పని నింపడుకుంటే దానికి ఎవరేం చేయగలరు? ఎవరు కావాలని ఎవరు చేయలేరు. మెకానికల్ ఫెయిల్యూర్ అన కదా. అంటే ఈ భూమి మీద ఈ భౌతిక జగత్తులో ఇది పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే ఇవన్నీ మార్చుకోవడం కంటే దానికంటే కొద్దిగా భక్తి చేసుకుంటే సులభంగా అన్ని సమస్యలు తగ్గిపోతాయి. లోపల ఆనందం ప్రారంభం అవుతుంది. భగవంతుడు తన భక్తుల్ని తన పద్ధతిలో ఎలా కాపాడుకుంటాడు, భగవంతుడు ఎలా తెలియజేస్తూ ఉంటాడు ఆయన జరిగేదాన్ని. ఇది నీకు మంచిదే నాయన అన్నట్టుగా. నాకు ఏమైనా జరిగితే భగవంతుడు నీకు ఇది జరిగితే బట్టి వాళ్ళు భక్తులు ఎదుగుతావు, నీకు జ్ఞానం కలుగుతుంది, వైరాగ్యం పెరుగుతుంది, భక్తులు సీరియస్ అవుతావు. కాబట్టి నేను నీకు నీ జీవితంలో ఈ ఘటన భక్తులకు భగవంతుడు పని పెట్టుకుని ఏర్పాటు చేస్తాను. భక్తులకు ముఖ్యంగా బయట వాళ్ళ కర్మని బట్టి. కాబట్టి ఈరోజు మనం చెప్పుకుంటుంది మన జీవితంలో గురువు అంటే మనం సెవెరల్ సెషన్స్ పెట్టుకోవచ్చు. ఈ గురువు అంటే గురువు యొక్క లక్షణాలు ఏంటి, ఎవరు మనం స్థూలంగా చైతన్య మహాప్రభు గురువు డెఫినేషన్ చెబుతాడు. అది చెప్పి ఆఫ్ చేస్తాను కానీ ప్రశ్నలు తింటాడు కానీ ఆయన దానికి చెబుతాడు. ఆయన అంటాడు సే కృష్ణ తత్వవేత్త సో గురు హాయ్. ఎవడైతే కృష్ణుని దేవుడిగా తెలుసుకుంటాడో దట్ ఈస్ ది మెయిన్ థింగ్. గురువు అంటే మనకి జీవితంలో కృష్ణుని పరిచయం చేసేవాడు, కృష్ణుడి మీద మనకి నమ్మకాన్ని కలిగించేటువంటి వాడు. సింపుల్. ఆ తర్వాత మీరు కృష్ణ భక్తులైతే మీరు ఏ నియమాలు పాటిస్తారు, ఆ గురువు భక్తి చేస్తుంటే మనలో ఎలాంటి గుణాలు వస్తాయి, ఇవన్నీ వేరు. బట్ మెయిన్గా మీరు కృష్ణుని దేవుడిగా తెలుసుకొని మీరు మెయిన్గా చేయాలి కృష్ణ నామాన్ని మీరు రోజు శ్రద్ధగా మీరు చేస్తూ ఉంటే మీలో జీవితం ఒక మనిషి జీవితంలో రావాల్సిన మార్పులన్నీ కూడా మీకు ఒకటొకటిగా మనకి ఎవరో వచ్చి చెప్పడం కానీ మన పుస్తకంలో తెలియడం కానీ మనకి లోపల తెలిసి రావడం కానీ మెల్లిగా మనకి ఈ సంసారంలో శోకం లేకుండా, మనం మోహం లేకుండా. మోహం అంటే చెప్పాం కదా, మామూలుగా 95 ఏళ్ళు వచ్చి బస్ అమ్మగా అవ్వకుండా ఉండాలి, ఆ భ్రాంతిలో ఉండమాకండి. ఒప్పుకోవాలి ఫ్యాక్ట్స్, కానీ ఎలా తయారవ్వాలి, ముందుకెళ్ళాలి. అటువంటి వాళ్ళు ఈ సంసారంలో బతకగలిగారు. లేకపోతే నెత్తి మీద కొట్టేసుకుని బతికితే విషాదంలో బతకాలి. ఇది చాలా అనేది వస్తూ ఉంటుంది. ఆలే నెక్స్ట్ మూవ్ ఆన్ ప్రోగ్రెస్ అంతే కదా. జీవితంలో మనం ముందుకు వెళ్తా ఉంటాం. ఇప్పుడు గురువు గారు కూడా మరి ఎన్ని నేర్పించే గురువు ఆయన కూడా పోతాడు ఒకరోజు, పోతాడు కదా. ఒక కృష్ణుని తప్పించి అందరూ శరీరాలు మార్చాల్సింది. ఒక కృష్ణుడు మాత్రమే పర్మనెంట్ గా ఉంది. కాబట్టి గురువు యొక్క పని నువ్వు ఎప్పుడు కృష్ణుని దగ్గర పెట్టుకుని ఎలా బతకాల. మిగతా వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా కానీ గురువు కూడా మనకి ఆయన బతికినంత కాలం ఎలా కృష్ణుని గట్టిగా నమ్ముకోవాలా, వదిలిపెట్టకుండా ఆయన మన జీవితంలో విడదీయాలని భాగంగా చేసుకోవాలి నేర్పించిపోతాడు ఆయన. గురువు గారు పోయిన తర్వాతగా మనం కూడా ఒక గురువు అయ్యే మనం కూడా ఆ కృష్ణ భక్తి పడి ముందుకు వెళ్ళిపోతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే. నేను ప్రశ్నలు అంటారు కదా, ఆయన సిస్టమ్ బాగానే పెట్టాడు. శ్రీనివాస్ ఆయన నోట్స్ చేసుకుంటాడు. ఆయన రాసుకుని ఆ ప్రవచన ప్రశ్నలు అడుగుతాడు.
క్వశ్చన్స్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, లేకపోతే మీ వీడియోలు పెట్టి మొండం కట్ అవుతుంది. బాడీ స్పీకింగ్ తలకాయ లేకుండా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి క్వశ్చన్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఫస్ట్ చేయకండి, వాళ్ళే చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి పిల్లలకి ఏ ఏజ్ నుంచి, ఒక ఏజ్ బిట్వీన్ అప్పుడు నేర్పిస్తేనే పర్ఫెక్ట్ నేర్చుకుంటారు, తర్వాత నేర్పించిన ప్రయోజనం ఉండదు, ఆ ఏజ్ ఏంటి? 0 to రాంగ్ ఆన్సర్. 5 to 5. పుట్టగానే నేర్పించేస్తాడే, వాడికి ఏమి ఉండదు, నేర్చు 5 ఏళ్ళు అంతే కదా. ఏమి తెలియదు, 5 ఏళ్ళు కొద్దిగా చెబుతుంటే పట్టుకుంటూ ఉంటాం, నేర్చుకుంటాం. రెండో క్వశ్చన్, మనిషి బతుకున్న మనిషికి చనిపోయిన మనిషికి డిఫరెన్స్ ఏంటి? ఉన్న మనిషికి ఆత్మ ఉంటుంది, బతుకులేని మనిషికి ఆత్మ ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్. ఇంకోటి వచ్చి గురువు అంటే రియల్ డెఫినేషన్ ఏంటి? కృష్ణుడి గురించి నేర్పించి ఎట్లా లీడ్ చేయాలి, కృష్ణుడి గురించి అంటే భక్తి ఎట్లా నేర్పించి అతను గురువు. ఎగ్జాంపుల్ లైక్ చైతన్య మహాప్రభు, అతను కృష్ణుడి గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మనకి అతను వెళ్ళాలి. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గురు. ఎగ్జాంపుల్ లైక్ Prabhupada. He also explained about how to live the life with Krishna consciousness and all. That is the definition of my point of view. నేను ఇంకో పాయింట్ యాడ్ చేద్దాను. మనకి అంతిమ జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు అది ఒక పాయింట్. సో 2 points. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ లేని పని ఒక్కటే ఒక పని గురించి భక్తి భక్తి. అండ్ జీవితంలో అసలైన 3 ప్రాబ్లమ్స్ లైక్ గురించి స్టార్టింగ్లో చెప్పారు మహారాజ్ గురించి. అసలైన సమస్యలు మనిషికి 3, ఆ 3 ఏంటి? జన్మ మృత్యు జరాలే, మృత్యు, వ్యాధి, కుశలతనం. మన ఇంకో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, మన కంటికి కనిపించిన దాన్ని ఏమంటారు? అంటే వాట్ కెనాట్ సీ విత్ అవర్ ఐస్. తెలుగులో ఒక పదం చెప్పారు కదా గురూజీ, అంటే మనం ఏమైనా చూడలేకపోతే దాన్ని జీవి అదేదో అంటారు. సూక్ష్మ అంటే మనం చూడలేము. సో ఆత్మ. There were 3 points. Good, you have taken